2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. రుణరోగ శత్రుస్థానంలోకి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నారు. దాని మూలంగా శత్రువుల నుంచి విజయం లాంటివి పొందుతారు. మీరు చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు 7వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉండటం మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి ధనం కూడా రావటం కూడా జరుగుతుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని దోహదపడబోతోంది ఈ మాసం అనేది. 7వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం మీకు డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎటువంటి గొడవలు అంటూ ఉండవు ఈ మాసం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 19వ తారీఖు తర్వాత నుంచి బుధుడు సింహరాశికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు బిజినెస్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా కూడాను ఈ మాసం అనేది డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి. ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై